ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. పునరుద్ధాన ఆరాధనలో ఏకీభవించడానికి మీ అందరికీ కూడాను దేవుని నామం పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. గత కాలమంతా ఆయన కృపలో భద్రపరిచి కాచి కాపాడినటువంటి దేవుడు మరి ఒక శ్రేష్టమైనటువంటి పునరుద్ధాన దినము ఆయన ఆరాధించడానికి, ఆయన నామాన్ని మహింపరచడానికి, జ్ఞానపరచడానికి, ఆయన్ని కొనియాడడానికి దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి దేవునికి వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మరి వాక్య ధ్యానంలోనికి వెళ్ళబోయే ముందు 10 నిమిషాలు ప్రార్థన చేసుకుందాము. స్తోత్రములు 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 అయినా మహాపరిశుద్ధుడ, మహాగణుడ, గొప్ప దేవానికి వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన గొప్ప దేవానికే స్తుతులు, స్తోత్రములయ్యా. స్తోత్రములు 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 రాజా, ఘనుడ, యోగ్యుడ, అర్హుడ, పూజ్యుడ, మీకే వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రములయ్యా, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవానికి వందనాలు, నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడ, నీకే వందనాలు, నీకే స్తుతులయ్యా. ఘనుడ, యోగ్యుడ, అర్హుడ, నీకే వందనాలు తండ్రి ప్రభా. ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా, ఎంతమంది బిడ్డలైతే తండ్రి ప్రభా నీ జీవం కలిగినటువంటి మాటలు వినడానికి తండ్రి ప్రభా అయ్యా ఆశ కలిగి ఉన్నారో తండ్రి ప్రభా, అటు వారందరినీ కూడా తండ్రి ప్రభా అయ్యా మీరు దర్శిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడా, నీకే స్తుతులు, స్తోత్రాలయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవా, నీకే స్తుతులు, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. అయ్యా తండ్రి, నీకే వందనాలు, నీకే స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవా తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా అయ్యా తండ్రి వాక్యం వెతపోవచ్చుండగా తండ్రి ప్రభా అయ్యా తండ్రి ప్రభా మీ జ్ఞానంతో నింపండి అయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. జీవము కలిగినటువంటి మాటల ద్వారా తండ్రి ప్రభా అయ్యా మీరే మాట్లాడండి అయ్యా తండ్రి ప్రభా. ఈ ఆరాధన అంతట్లోనైనా ఆది నుండి అంతం వరకు కూడా మీరే అధ్యక్షత వహించి మీ నామానికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు తెలియజేస్తూ నజరుడని యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ దేవుని నామం పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఈరోజు మరి ధ్యాన భాగంగా పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 5వ అధ్యాయము 1 నుండి 9 వచనాల వరకు అయితే చూసుకుందాము. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను కనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. కనుక ఆ మంటపంలో రోగులు, గ్రుడ్డివారు, కృంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడియుండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడియుంటట్టు చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వారిని అడుగ్గా, ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు, కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగినని ఆయనకు ఉత్తరమిచ్చెను. యేసు, నీవు లేచి నీ పరిపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరిపెత్తుకొని నడిచెను. హల్లెలూయా. దేవదేవుడు ఈ కొద్ది మాటలు మనందరి వినికిడిలో ఆశీర్వాదకరంగా పంచి ఇచ్చునుగాక. ఆమెన్. మరొకసారి దేవుని నామం పేరిట వందనాలు తెలియజేస్తున్నామండి. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ ప్రేరేపణ మేరకు ఈ యొక్క బెతెస్దా కోనేటిని కూర్చున్నటువంటి వర్తమానం చెప్పు నిమిత్తము నేనైతే గనుక పరిశుద్ధాత్మ సహాయం ద్వారా సిద్ధపరచబడి ఉన్నాను. మరి చెవి గలవాడు ఆత్మ చెప్పుచున్నటువంటి మాటలు వినునుగా కానీ లేఖనం తెలియజేస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ప్రతి మాటను కూడాను ఆత్మీయమైనటువంటి చెవులను కలిగి వినేటువంటి వారముగా ఉందాము. హల్లెలూయా.
మరి ఈ యొక్క అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే యూదుల పండగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. ఆ యెరూషలేమునకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి సందర్భం ఏంటంటే, యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు గలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. ఇక్కడ వరకు చూసుకున్నట్లయితే గనక యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. ఇక్కడ యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర అంటే యెరూషలేము దేవుని మందిరానికి వెళ్ళేటువంటి మార్గంలో ఇక్కడ బెతెస్దా అనేటువంటి ఒక కోనేరు అయితే కనుక ఉన్నది. అది ఎక్కడ ఉన్నదని తెలియజేస్తున్నారండి. గొర్రెల ద్వారము దగ్గర దానికి 5 మంటపాలు కలవు. అంటే 5 డోర్స్ అని చెప్పేసి చెప్పవచ్చు, లేదంటే కనుక 5 మార్గాలు అని చెప్పేసి చెప్పవచ్చు. అలాంటి 5 మార్గాలు, 5 మంటపాల్లో ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. అక్కడ ఆ కోనేటికి బెతెస్దా అనేటువంటి స్థలములో ఉన్నటువంటి కోనేటికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అనంటే, అక్కడ దేవదూత ఆ కోనేటిలో ఉన్నటువంటి నీళ్ళని కదిలిస్తుందంట. కదిలించబడినటువంటి సమయంలో ఎవరైతే మొదటిగా ఆ యొక్క నీటిలో దిగుతారో వారికి ఎటువంటి వ్యాధి ఉన్నప్పటికీ కూడాను బాగుపడతారంట. వాళ్ళ జీవితాలు బాగుపడతాయని చెప్పేసి ఇక్కడ తెలియజేయబడుతుంది. హల్లెలూయా. అయితే ఈ యొక్క యెరూషలేములో ఉన్నటువంటి బెతెస్దా అనేటువంటి కోనేరుకి కలిగినటువంటి మరొక పేరు ఏంటంటే హౌస్ ఆఫ్ మెర్సీ, అంటే కరుణ కలిగినటువంటి ఇల్లు, కరుణ కలిగినటువంటి మంటపం అని కూడా చెప్పవచ్చు. ఇక కోనేరుకి అర్థం ఏంటంటే కరుణ కలిగినటువంటి స్థలము అనేటువంటి పేరు కూడాను చెప్పవచ్చు. అందుకొరకే ఇక్కడ అనేక మంది ఆ 4వ వచనంలో గనక మనం చూసుకున్నట్లయితే అనేక మంది వ్యాధిగ్రస్తులు, అనేక మంది రోగములతోటి పీడింపబడుతున్నటువంటి వారు అనేకులు ఆ యొక్క మంటపంలో వేచి ఉంటున్నారంట. వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుండి ఉంటున్నారో తెలియదు. అయితే ఎప్పుడైతే నీళ్ల శబ్దం అయితే వినిపిస్తుందో ఆ యొక్క శబ్దం విన్న వెంటనే ఎవరైతే మొట్టమొదటగా ఆ యొక్క కోనేటిలో దిగుతారో వారు పూర్తి స్వస్థత కలిగేటువంటి వారిగా ఉంటారు. హల్లెలూయా. అందుకోసమే ఇక్కడ రాయబడినటువంటి లేఖనంలో మాటలు, రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండరు. ఏదో ఒకళ్ళు ఇద్దరు అని చెప్పేసి చెప్పట్లేదండి. అక్కడ ఎంతమంది ఉన్నారంట? చాలా క్రౌడ్, గుంపులుగా అయితే గనక ఉన్నారంట, చాలా మంది ఉన్నారు. మరి నేటి కాలంలో కూడా మనం చూస్తున్నాము అనేక చోట్ల స్వస్థతలు జరుగుతున్నాయని చెప్పేసి అనేక మంది గుంపులుగా వెళ్ళేటువంటి వారు కూడా ఉన్నారు. అదే రీతిగా ఇక్కడ బెతెస్దా అనేటువంటి ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క కోనేటి యొద్దకు కూడాను అనేక మంది గుంపులుగా, మరి కుంటివారు, గుడ్డివారు, ఊచకాళ్ళు చేతులు కలిగినటువంటి వారు, ఇలాగూ అనేక రకాలైనటువంటి వ్యాధులు కలిగినటువంటి వారు ఆ యొక్క మంటపాల దగ్గర ఎదురు చూస్తున్నారంట. ఎందుకొరకనంటే గనక దేవదూత ఏ సమయంలో వచ్చి ఆ యొక్క కోనేటిలో ఉన్నటువంటి నీళ్ళని కదిలిస్తుందో అని వారు ఏం చేస్తున్నారండి, చూడడం లేదు వాళ్ళు. అంటే కొంతమంది గుడ్డివారు కూడా ఉన్నారు, కానీ చూడడం కంటే కూడా శ్రేష్టమైనటువంటి పని వారు ఏం చేస్తున్నారంటే వింటున్నారు. అంటే ఎప్పుడు వచ్చి దేవదూత శబ్దము, అంటే దేవదూతని చూడగలిగేటువంటి శక్తి అయితే కనుక మనుషులైతే కనుక కలిగి ఉండరు కదండి. కాబట్టి దేవదూతనైతే కనుక చూడలేం, కానీ శబ్దాన్ని అయితే కనుక వినగలం కదా.
ఎప్పుడైతే ఆ యొక్క కోనేటిలో ఉన్నటువంటి నీటిని కదిలిస్తుందో ఆ శబ్దము విన్నటువంటి వారు వెంటనే ఎవరైతే త్వరితగతిన ఆ యొక్క కోనేటిలో దిగుతారో వాళ్ళు స్వస్థత పొందుకునేటువంటి వారిగా ఉంటారంట. హల్లెలూయా. అందుకోసమే పరిశుద్ధ లేఖనం తెలియజేస్తుంది, వినుటకు మనం వేగిరి పడేటువంటి వారముగా ఉండాలని లేఖనం తెలియజేస్తుంది. చాలాసార్లు మనం వినడానికి ఆసక్తి చూపించము. ఎంతసేపు మనం చెప్పేది మాత్రమే వినాలని చెప్పేసి ఎదుటి వాళ్ళు ఏ పరిస్థితుల గుండా వచ్చి ఉన్నారో, లేదంటే ఏ సమస్య గురించి వారు వివరిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం వినడానికి ఆసక్తి చూపించము, కానీ మనం చెప్పాలనుకున్నది మాత్రం చెప్తాం. కానీ ఇక్కడ దేవుని లేఖనం తెలియజేస్తుంది ఏమిటనంటే గనక మనం పరిశుద్ధ గ్రంథంలో మరి ప్రకటన గ్రంథంలో కూడా చూస్తాము, చెవి గలవాడు ఆత్మ చెప్పుచున్నటువంటి సంగతులు వినుగాక అని మరి లేఖనం అయితే తెలియజేస్తుంది. సంఘాల్లో మనం వెళుతున్నప్పుడు మనం చేయవలసింది సంఘ కాపర్లు ఏ రీతిగా ఉన్నారనేది మన నేత్రాలతోటి చూడడం కాదు, కానీ దేవుడు ఏ రీతిగా వారి ద్వారా మాట్లాడుతున్నారు, ఏ లేఖనం నన్ను హెచ్చరిక చేస్తున్నది, ఏ లేఖనం ద్వారా నేను ఆదరించబడుతున్నాను, ఏ లేఖనం ద్వారా దేవుడు నన్ను బలపరుస్తున్నాడని మన చెవుల్ని ఆత్మీయమైనటువంటి చెవులుగా మనం కనిపెట్టి ఎదురుచూచేటువంటి వారముగా ఉండాలి. హల్లెలూయా. చెవులతోటి వినేటువంటి వారముగా ఉండాలి, చెవులతోటి కనిపెట్టి ఎదురుచూచేటువంటి వారముగా ఉండాలి. హల్లెలూయా. దేవుని మందిరానికి మనం వెళ్ళినప్పుడు చేయవలసింది ఏంటంటే, మన కన్నుల కంటే ప్రాముఖ్యమైనవి మన చెవులండి. మన చెవులు దేవుని సన్నిధిలో మన చెవి యొగ్గి ఆయన మరి తెలియజేస్తాడు కదా, ఎవరైతే దీన మనసు కలిగి వినయ మనసు కలిగి నా సన్నిధిలో ప్రార్థన చేస్తారో వారి యొక్క ప్రార్థనలకు ఆయన చెవియొగ్గేటువంటి వాడిగా ఉంటాడంట. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చెవియొగ్గి వింటున్నాడు. మరి ఆయన మాట్లాడుతున్నప్పుడు మనం ఏ రీతిగా ఉండాలండి? మనము కూడా చెవి పెట్టుకొని వినేటువంటి వారముగా ఉండాలి. ఆత్మీయమైనటువంటి చెవులు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనము కూడా ఆత్మీయమైనటువంటి చెవులను కలిగి ఉండేటువంటి వారముగా ఉండాలి. ఈ యొక్క దినాల్లో మనం చూసుకున్నట్లయితే కనుక సంఘాల్లో కొదువైంది ఏమిటి అనంటే కనుక ఈ యొక్క ఆత్మీయమైనటువంటి చెవులే కొదువై ఉన్నాయి అనేటువంటి విషయాన్ని అయితే కనుక మనం చూస్తున్నాం. సంఘ క్రమాలు పాటించినటువంటి పరిస్థితుల్లో సంఘ క్రమాలు ఆచారమైనటువంటి భక్తిని అయితే కనుక మనం చూస్తున్నాం. కానీ దేవుడు అది కోరుకోవట్లేదండి. దేవుడు అది కోరుకోవట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి వ్యాధిగ్రస్తులు, రోగపీడితులు గుంపులుగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఆ యొక్క కోనేటిలో ఉన్నటువంటి నీరు కదిలింపబడుతుందో, ఎప్పుడైతే ఆ కోనేటిలో ఉన్నటువంటి నీరు కదిలింపబడుతుందో, ఆ యొక్క నీరు కదిలింపబడినప్పుడు ఎవరైతే మొట్టమొదటిగా వెళతారో వారు స్వస్థత నొందేటువంటి వారిగా ఉన్నారు. ఇక్కడ ఈ కోనేరు ఎక్కడ ఉన్నదని తెలియజేస్తున్నారండి. ఇక్కడ గొర్రెల ద్వారం దగ్గర ఉన్నదని తెలియజేస్తున్నారు. గొర్రెల ద్వారం దగ్గర ఉన్నది అని అంటే కనుక ఆ యొక్క మందిరానికి వెళ్ళేటువంటి వారు ఏం చేసేవారంటే వారి యొక్క పాప పరిహారార్థము ఆ యొక్క గొర్రెలని బలిగా అన్నమాట దేవునికి సమర్పించేవారు ఆ యొక్క ద్వారము గుండా వెళుతూ. అందుకొరకే ఇక్కడ సమీపముగా ఉన్నటువంటి మార్గాన్ని గురించి తెలియజేస్తున్నారు. హల్లెలూయా. మరి నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనంలో చూసుకున్నట్లయితే ఈ మాటని మనం చూస్తాం. గొర్రెల ద్వారము. ప్రధాన యాజకుడైన ఎల్యాషీబును అతని సహోదరులైన యాజకులను లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి. హల్లెలూయా. హల్లెలూయా. నెహెమ్యా దేవుని యొక్క మందిరాన్ని గురించి తెలియజేస్తున్నటువంటి క్రమంలో ఆ యొక్క నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తున్నాము. ప్రధాన యాజకుడైన ఎల్యాషీబును అతని సహోదరులైన యాజకులను లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి. హల్లెలూయా. ఎందుకొరకు అనంటే కనుక ఆ యొక్క మార్గము గుండానే గొర్రెలను తీసుకుని వచ్చి మరి దేవునికి బలి అర్పణగా సమర్పించేటువంటి వారు. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఈరోజు లేఖనం గనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 5 మంటపాలు ఉన్నాయని చెప్పేసి లేఖనం తెలియజేస్తుంది.
5 మంటపాలు. ఈ యొక్క 5 మంటపాలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయనంటే, పాత నిబంధన గ్రంథంలో 5 కాండాలకి సాదృశ్యంగా ఉన్నదని అయితే కనుక మనం చెప్పవచ్చు. పంచకాండాలు అని అంటాం కదండి, పంచకాండాలు అని చెప్పేసి మనం చెప్తాము. ఆదికాండము, నిర్గమాకాండము, సంఖ్యాకాండము, లేవీకాండము, ద్వితీయోపదేశ కాండము. ఈ 5 కాండాలకి కూడాను సాదృశ్యంగా ఉన్నది. ఈ 5 కాండాలని కూడాను మనం ఒకటే లెక్కన చెప్పాలి అనంటే గనక ధర్మశాస్త్రం కింద ఉన్నాయి అనేటువంటి విషయాన్ని అయితే గనక సూటిగా, స్పష్టంగా, తేటగా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ యొక్క ధర్మశాస్త్రం ఏం తెలియజేస్తుంది అనంటే కనుక ఏది చేస్తే తప్పు, ఏది చేస్తే ఒప్పు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. ఇంకా ఈ ధర్మశాస్త్రం ఏం తెలియజేస్తుందంటే తప్పు చేసిన వారిని ఏ రీతిగా శిక్షించాలనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. నేడు ఉన్నటువంటి మన చట్టాలు కానీ, లేదంటే కనుక ఇంకా రక్షణ వ్యవస్థ కానీ, ఇవన్నీ కూడా వేటి నుండి తయారు చేయబడ్డాయి అనంటే కనుక ఈ యొక్క ధర్మశాస్త్రం నుండనే ఏమాత్రం కూడా నిస్సందేహము లేకుండా అయితే కనుక చెప్పవచ్చండి. ఎందుకంటే ఈ యొక్క ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది చట్టాలు ఏ రీతిగా అమలుపరచాలనేటువంటి విషయాన్ని, చట్టం ఏ రీతిగా అమలుపరచాలనేటువంటి విషయము, చట్టం ఏ రీతిగా ఏ నేరం చేస్తే, ఏ తప్పు చేస్తే ఏ రీతిగా వారిని శిక్షించాలి అనేటువంటి విషయాన్ని కూడాను ఈ యొక్క ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది. ఈ యొక్క 5 మంటపాలని కూడాను యోహాను సువార్తలో రాయబడినటువంటి ఈ యొక్క 5 మంటపాలు కూడాను 5 కాండాలైనటువంటి మరి పాత నిబంధన గ్రంథంలోని 5 కాండాలు, ఆదికాండము, నిర్గమాకాండము, సంఖ్యాకాండము, లేవీకాండం, ద్వితీయోపదేశ కాండాలని వీటిని గనక మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడాను ధర్మశాస్త్రమునకు లోబడినటువంటివిగా ఉన్నాయి. ధర్మశాస్త్రము ఏలుబడి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో అయితే గనక మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ధర్మశాస్త్రము నుండే అనేకమైనటువంటి చట్టాలు కూడాను రూపొందించబడ్డాయి అనేటువంటి విషయాన్ని నిస్సందేహంగా కూడాను తెలియపరచవచ్చు. హల్లెలూయా. అయితే ఈ యొక్క 5 మంటపాలు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. కనుక ఆ మంటపంలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడియుండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను. యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థత పడగోరుచున్నావా అని వాన్ని అడగగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నూతన నిబంధనలోకి వచ్చేసరికి మరి యేసుక్రీస్తు ప్రభులు వారు 38 సంవత్సరాల నుండి, అంటే యేసుక్రీస్తు కంటే కూడాను ముందు నుండి, యేసుక్రీస్తు జన్మించక పూర్వము నుండే సుమారు ఒక 12 సంవత్సరాల వయస్సు నుండి అలాగూ వేసుకున్నా కానీ 50 సంవత్సరాల వయసు కలిగి మరి 38 సంవత్సరాల నుండి ఆ యొక్క కోనేటి వద్ద పడి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. ఎందుకొరకు అనంటే గనక అతన్ని తీసుకుని వెళ్ళి ఆ యొక్క కోనేటిలో దించేవాళ్ళు ఎవరు కూడా లేరు. అందుకొరకే అక్కడ దేవుడు అడుగుతున్నాడు. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను. యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థత పడగోరుచున్నావా అని వారిని అడగగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అనేక మంది వ్యాధిగ్రస్తులుగా ఉన్నారు. అనేక మంది గుంపులుగా పడి ఉన్నటువంటి వారు ఉన్నారు. మరి వారందరినీ కూడాను ఎవరో ఒకళ్ళు సహాయం ద్వారా, లేదంటే కనుక వారు మరి కాస్త కోస్తో వెళ్ళగలిగేటువంటి పరిస్థితి ఉండి వెళ్ళగలుగుతున్నారు. కానీ నిస్సహాయమైనటువంటి పరిస్థితుల్లో, వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో 38 సంవత్సరాల నుండి, అంటే ఒక రకంగా చెప్పాలంటే తన జీవితం అంతా కూడా నా యొక్క కోనేటి దగ్గర పడి ఉన్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవాది దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. నిస్సహాయమైనటువంటి స్థితిలో ఏ విధమైనటువంటి సహాయం లేక మనుషుల సహాయం కొరకు ఎదురు చూసి నిరాశపడినటువంటి సందర్భంలో నా దేవుడు నాకు సహాయకుడిగా రావాలి అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి నీతో పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారు. దేవదూత నీళ్లను కదిలించినప్పుడు
మొదటగా ఎవరు దిగుతారో వారు స్వస్థపరచబడతారు అని ఇక్కడ లేఖనం తెలియజేస్తుంది. ఇక్కడ ఒక రకంగా మనం తీసుకోవాలనంటే గనక మరి పాత నిబంధన గ్రంథంలో అనేక సార్లు దేవుని దూత అని చెప్పేసి మనం చూస్తాం. దేవుని దూత మరి యెహోషువ మరి ఖడ్గము దూసి ఉన్నటువంటి ఒక దేవదూతను నేను చూశాను. మరి అతను మా శత్రువులకు సంబంధించినటువంటి వాడా లేదంటే గనక మా తరపున ఉన్నటువంటి వాడా అని చెప్పేసి మరి నాకైతే గనక ఒక సందేహం వచ్చిందని చెప్పేసి యెహోషువ చెప్తుంటాడు. అక్కడ ఉన్నది దేవదూత, ఒక దూత, ఖడ్గము దూసినటువంటి దూత అనంటే అక్కడ ఉన్నది నథింగ్ బట్ మరి దేవదూత అని మాత్రమే కాదండి, దేవాది దేవుడే యేసుక్రీస్తు ప్రభుల వారు అనేటువంటి విషయాన్ని అయితే గనక మనం గమనించవచ్చు. అదే రీతిగా పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి అనేక మార్లు తెలియపరిచినటువంటి దూత, దేవుని దూత అని తెలియపరిచినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారే ఆ యొక్క కోనేటిలో ఉన్నటువంటి నీళ్లని కూడా కదిలించినటువంటి వారిగా అయితే గనక మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాత నిబంధన గ్రంథంలో ఆయన మరి దేవుని దూతగా కనిపించారు. కానీ ఇక్కడ నూతన నిబంధనలోనికి వచ్చేసరికి శరీరధారిగా ఆయన సశరీరుడిగా అన్నమాట ఆయన ప్రత్యక్షపరచుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఆ యొక్క గొర్రెల్ని పొట్టేళ్ళని సమర్పించడం ద్వారా మరి కొంతమంది మాత్రమే, లేదంటే గనక మరి కొంతమంది మాత్రమే వారి జీవితాల్లో మరి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం బలులు అర్పించుకుంటూ వారి పాపాలని పరిహరింపలేనటువంటి నిస్సహాయమైనటువంటి స్థితిలో పడి ఉన్నటువంటి స్థితిలో వారు ఉన్నారు. అదే రీతిగా ఇక్కడ బెతెస్దా కోనేటి వద్ద చూసుకున్నట్లయితే గనక గుంపులుగా పడి ఉన్నారు. నిరీక్షణ లేనటువంటి నిస్సహాయమైనటువంటి స్థితిలో మరి వారు ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు వచ్చి దేవదూత నీళ్లు కదిలిస్తుందా అని. దేవదూత నీళ్లు కదిలించినప్పుడు ఏ ఒక్కరికో మాత్రమే అవకాశం ఉంటుంది. కానీ ఆయన నూతన నిబంధనలోనికి వచ్చేసరికి ఇక్కడ 38 సంవత్సరాల నుండి పడి ఉన్నటువంటి ఒక వ్యక్తిని అయితే కనుక ఆయన చూస్తున్నాడు. శరీరం ధరించుకుని వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు చూస్తున్నారు ఒక మనిషిని. యేసు వాడు పడి ఉండడు చూచి వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడకోరుచున్నావా అని వన్నడుగగా దేవాది దేవుడు ఎప్పుడు కూడాను మరి ఆయన ఉద్దేశాలని, ఆయన ఆలోచనల్ని మన మీద రుద్దాలని ఎప్పుడు ప్రయత్నించరండి. నీ యొక్క స్వేచ్ఛకే ఆయన ఎప్పుడు కూడాను ఆయన ప్రయారిటీ ఎప్పుడు కూడా నీ స్వేచ్ఛకే ఆయన అయితే కనుక వదిలివేస్తారు. అదే రీతిగా 38 సంవత్సరాల నుండి నిస్సహాయమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ యొక్క రోగి దగ్గరికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడాను అడుగుతున్నారు, నువ్వు స్వస్థపడగోరుచున్నావా అని చెప్పి అడిగినప్పుడు ఆయన డైరెక్ట్గా సమాధానం చెప్పలేదండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగినని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. హల్లెలూయా. అంటే ఇక్కడ ప్రతిసారి కూడాను నీళ్లు కదిలింపబడటం వింటున్నాడు. మరి ఆయన వంతు ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. కానీ ఈయన వెళ్ళేంత లోపే ఎవరో ఒకళ్ళు ఆ యొక్క కోనేటి నీళ్ళలో దిగుతున్నారు. అలాగే ఎన్ని సంవత్సరాలనంటే 38 సంవత్సరాల నుండి కూడాను ఆయన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాత నిబంధన గ్రంథంలో ప్రతి ఒక్కరూ సంవత్సరానికి ఒకసారి గొర్రెల్ని, మేకల్ని, పొట్టేళ్ళని బలి పశువులుగా సమర్పించి మాటికి చెల్లించేటువంటి బలి అర్పణలు చెల్లించేటువంటిగా వారిగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. మాటికి కూడాను గొర్రెల్ని, పశువులని వారు వధించి వారి యొక్క పాప పరిహారార్థం బలి అర్పణగా సమర్పించేటువంటి వారు.
కానీ ఈ యొక్క నూతన నిబంధనలోనికి వచ్చేసరికి ఆ యొక్క గొర్రెల ద్వారము గుండా వెళ్ళవలసినటువంటి ఆ యొక్క గొర్రెలను ఆయన ఆపేశాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గొర్రెల ద్వారం దగ్గర నుండి, ఆ యొక్క గొర్రెల ద్వారం నుండి వెళ్ళవలసినటువంటి ఆ యొక్క గొర్రెలు ఇంకను ఈ యొక్క ద్వారము మూయవేయబడుతుంది, ఈ గొర్రెల ద్వారము నుండి నేను వెళుతున్నానని చెప్పి ఆయన ఆ గొర్రెలకి బదులుగా ఆయనే తన యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని, నిష్కలంకమైనటువంటి రక్తాన్ని, తన శరీరాన్ని సిలువ మీద బలి యాగముగా సమర్పించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇక్కడ ఈ వ్యక్తిని కనుక మనం చూస్తున్నట్లయితే ఎన్నో సంవత్సరాలు, 38 సంవత్సరాల నుండి అక్కడ పడి ఉన్నాడు. స్వస్థత పొందగోరుచున్నావా అని అంటే, అయ్యా నన్ను తీసుకుని వెళ్ళేవారు ఎవరూ లేరని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఈ యొక్క ఉదయకాల సమయంలో కూడాను, నీ జీవితంలో కూడాను నిరీక్షణకి ఆధారం లేనటువంటి నిస్సహాయమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు గడుపుతున్నావేమో. ఏ మనుషుడైనా నాకు సహాయం చేస్తే బాగుండును, ఎవరైనా కానీ నన్ను ఆదరిస్తే బాగుండును, ఎవరైనా నన్ను హక్కును చేర్చుకుంటే బాగుండును, ఎవరైనా నన్ను ధైర్యపరిస్తే బాగుండును అని ఒక మనుషుల కోసము, మనుషుల సహాయం కోసము నువ్వు ఎదురు చూస్తున్నావేమో. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నడిచి వెళ్ళలేనటువంటి ఆ యొక్క 38 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నటువంటి ఆ యొక్క రోగి దగ్గరికి వచ్చినటువంటి దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ దగ్గరికి కూడా రాబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నిస్సహాయమైనటువంటి పరిస్థితుల్లో ఆయన వచ్చింది ఏదో యోగ్యులైనటువంటి వారి కొరకు కాదు, ఆయన వచ్చింది ధనవంతులైనటువంటి వారి కొరకు కాదు, ఆయన వచ్చింది గొప్ప గొప్ప వారి ఇంట ఆయన జన్మించాలని కాదు. హల్లెలూయా. జ్ఞానులైనటువంటి వాళ్ళు వచ్చి హేరోదు రాజును అడుగుతున్నారు, అయ్యా మేము గ్రంథాలు తిరిగేశాము, మరి బెత్లెహేములో మరి యేసుక్రీస్తు ప్రభుల వారు పుడతారని మరి గ్రంథాలు, ప్రవక్తలు చెప్పినటువంటి గ్రంథాల ద్వారా తెలియపరచబడింది, మరి మీ ఇంట్లో ఏమన్నా పుట్టారా అని అడగడానికి వెళ్ళుంటారేమో ఆ యొక్క హేరోదు రాజు దగ్గరికి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన యూదా గోత్రపు కొదమ సింహముగా, రాజులకి రాజుగా ఆయన రాబోతున్నాడని ఎరిగి ఆయన కొరకు రాజుల ఇంటిలో అయితే కనుక వారు వెతికారు. కానీ ఆయన అక్కడ జన్మించలేదండి. ఒకవేళ ఆయన ఒక ఉన్నతమైనటువంటి సంపన్నమైనటువంటి కుటుంబంలో పుట్టి ఉంటే ఆయన ఏమనేవారండి? సంపన్నులకు మాత్రమే దేవుడు అనేవారేమో. కానీ ఆయన ఆ రీతిగా ఆయన జన్మించడానికి ఇష్టపడలేదు. కడు బీదరాలైనటువంటి కన్య మరియ గర్భమున జన్మించడానికి ఆయన ఇష్టపడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ఉదయ కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాటి మాటికి సమర్పించేటువంటి ఆ యొక్క గొర్రెల ద్వారము గుండా వెళ్ళవలసినటువంటి గొర్రెలు ఇంకా వెళ్ళవలసిన అవసరం లేదు. ఇంకా మీరు బలులు సమర్పించాల్సినటువంటి అవసరం లేదు. సర్వ మానవాళి పాపము కొరకు కూడాను ఏకైక బలిని, పరిశుద్ధమైనటువంటి రక్తము చిందించడం ద్వారా ఆయన మనందరి మీద ఉన్నటువంటి పాప శాపాలని ఆయన కొట్టివేసినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు 38 సంవత్సరాల నుండి పడి ఉన్నటువంటి రోగి, నిస్సహాయమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి రోగి, నాకు సహాయకులు ఎవరు వస్తారు అని ఎదురు చూశాడు. కానీ ఎదురు చూసినటువంటి ఆ యొక్క వ్యక్తి దగ్గరికి దేవదూత నీళ్లు కదిలింపబడటం ద్వారా అతను స్వస్థత పొందుకోలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారే అతని దగ్గరికి వచ్చారు. వచ్చి ఏం మాట్లాడారు? నీ పరిపెత్తుకుని నడవమని చెప్పేసి తెలియజేశారు. ఆ తర్వాత వచనం చూసుకున్నట్లయితే, ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగినని ఆయనకి ఉత్తరం ఇచ్చెను. యేసు, నీవు లేచి నీ పరిపెత్తుకుని నడవమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరిపెత్తుకుని నడిచెను. హల్లెలూయా,
హల్లెలూయా. చాలాసార్లు మన జీవితాల్లో మనం అనుకోవచ్చు, నాకున్నటువంటి పరిస్థితి ఇంత నిస్సహాయమైనటువంటి స్థితి, దేవుడు ఒక కన్ను దృష్టి నా మీద ఉంటుందా? దేవుడు నన్ను చూస్తాడా? నా ప్రార్థన ఆలకిస్తాడా? చాలా మంది జీవితాల్లో ఉండేటువంటి ఒక ఆలోచన ఒకటే. ఒక చిన్న ఎగ్జాంపుల్ బైబిల్ నుండే మనం చూసుకున్నట్లయితే, లాజరు ధనవంతుడి యొక్క స్టోరీని మనం విన్నట్లయితే కనుక, ధనవంతుడు యొక్క బల్ల దగ్గర రొట్టె ముక్కలు ఏరుకుని తినేటువంటి బలహీనమైనటువంటి పరిస్థితి యొక్క లాజరుది. మరి శరీరం అంతా గాయాలతోటి ఉన్నటువంటి పరిస్థితి. కానీ మరి సన్నపు నార వస్త్రాలు ధరించుకొని ఆ యొక్క ఆలయంలో చక్కగా వెళ్ళి ప్రార్థించేటువంటి అవకాశం ఉన్నటువంటి వ్యక్తి. కానీ ఎప్పుడైతే మరి మరణించాడో, లాజరు మరణించాడు, మరి అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఇక ధనవంతుడు కూడా మరణించాడు. కానీ అతనైతే అగ్నిగుండంలో పడవేయబడ్డాడు. ఒక్కసారి చూశాడు, అబ్రహాము రొమ్మును ఆనుకున్నటువంటి లాజరుని చూసి, ఇదేంటి నేను ఇక్కడ ఉన్నాను, లాజరు నా యొక్క గేటు ముందు నేను పడవేసేటువంటి రొట్టె ముక్కలు ఏరుకొని తినేటువంటి వాడు ఇంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాడని ఆలోచించాడు. అబ్రహాముని అడుగుతున్నాడు, అయ్యా నీ యొక్క వేలి కొనతోటి ఒక్క చుక్క నీరుని నాకు ఇవ్వయా అని చెప్పేసి అడుగుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోగ్యత అనేది మనం ఈ లోకరీత్యా కలిగి ఉన్నటువంటి వేటిని బట్టి కూడా దేవుడు నిన్ను యోగ్యుడిగా యోగ్యురాలిగా ఎంచడండి. దేవుడు చూసేటువంటి యోగ్యత ఏంటంటే, ఆయన నీ హృదయ రహస్యాలను ఎరిగినటువంటి దేవుడు. నీ హృదయాన్ని చూస్తాడు, నువ్వు ఎట్టి రీతిగా ఉన్నావు అనేది. నువ్వెంత ఖచ్చితమైనటువంటి భక్తి చేస్తున్నావు, నువ్వెంత యథార్థమైనటువంటి భక్తి చేస్తున్నావు, నువ్వు ఏ రీతిగా దేవుని సన్నిధిలో ఆయన ఎదుట నిన్ను నువ్వు కనపరుచుకుంటున్నావు అనేటువంటి విషయాన్ని ఆయన చూస్తాడు. మనుషులు యోగ్యులుగా ఎంచినటువంటి వారిని దేవుడు యోగ్యులుగా ఎంచడండి. ఒకటే విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సొసైటీలో మనుషులకు కావాల్సింది ఏంటంటే గనక అధికారము, లేదంటే గనక ధనము కావాలి, లేదంటే హోదా కావాలి. ఇవి ఏవి కూడాను దేవునికి అవసరం లేదండి. నీ యొక్క స్థితి ఏ రీతిగా ఉన్నప్పటికీ కూడాను నీ హృదయం ఎంత యథార్థ హృదయం కలిగి ఉన్నది. ఇక్కడ 38 సంవత్సరాల దగ్గర నుండి పడి ఉన్నటువంటి రోగి కూడాను నిస్సహాయమైనటువంటి స్థితిలోనే ఉన్నాడు. ఎవరు సహాయకులు లేనటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు. ఆ కోనేటి దగ్గరికి వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. కానీ అటువంటి నిస్సహాయమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి దగ్గరికి దేవుడే దిగొచ్చాడు. హల్లెలూయా. అదే రీతిగా ఈ యొక్క ఉదయకాల సమయంలో నిస్సహాయమైనటువంటి స్థితిలో నువ్వు ఇంతవరకు కూడా నీ జీవితంలో నీ స్వచిత్తంతో నువ్వు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటావు, లేదంటే కనుక మనుషుల సహాయం కొరకు నువ్వు ఎదురు చూస్తుంటావు. ఎదురు చూసి నిరాశకి గురైనటువంటి పరిస్థితుల్లో, సొమ్మసిల్లిపోయినటువంటి పరిస్థితుల్లో నా వల్ల కాదు అని నిస్సహాయముగా నువ్వు ఉన్నటువంటి పరిస్థితుల దగ్గరికి దేవుడు ఈరోజు దిగి రాబోతున్నాడా? నమ్మిన వారు ఆమెను చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. నిజంగానండి, ఆ రోజు 38 సంవత్సరాల నుండి పడి ఉన్నటువంటి రోగి దగ్గరికి దిగి వచ్చినటువంటి దేవుడు ఈ దినము నీ వద్దకు కూడా రాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క బెతెస్దా కోనేటి ద్వారా మనకి నేర్పించేటువంటి విషయాలు మనం చూసుకున్నట్లయితే కనుక, మరి మొట్టమొదటిగా ఈ యొక్క బెతెస్దా కోనేరు ఎక్కడ ఉన్నది అనంటే కనుక గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపాలు కలవు. ఈ యొక్క బెతెస్దా అని అంటే ఏంటంటే కనుక హౌస్ ఆఫ్ మెర్సీ అంటే కరుణ కలిగింది, లేదంటే దయ కలిగింది అని చెప్పవచ్చు. అటువంటి కరుణ కలిగినటువంటి, దయ కలిగినటువంటి
దేవుడే దిగి వచ్చాడు 35 సంవత్సరాల నుండి పడి ఉన్నటువంటి రోగి వద్దకి. హల్లెలూయా, హల్లెలూయా. అదే రీతిగా మరి ఈ యొక్క 5 మంటపాలని గురించి మనం తెలుసుకున్నాము. ఈ 5 మంటపాలు పాత నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్రంతో మరి పంచకాండాలతోటి పోల్చుకొని ఆ పంచకాండాలు కూడాను మరి ధర్మశాస్త్ర గ్రంథానికి లోబడి ఉన్నట్లుగా మనం చూసుకున్నట్లయితే కనుక ధర్మశాస్త్రం ఏదైతే నెరవేర్చలేకపోయిందో, ధర్మశాస్త్రం ఏవైతే చేయలేకపోయిందో, యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చిన తర్వాత ఆ యొక్క ధర్మశాస్త్రంతో ఇంకా మనకి పని లేదు. ఎందుకంటే ఆయనే బలియాగముగా తను తాను సమర్పించుకోవడానికి ఆయనే సశరీరుడిగా దిగి వచ్చాడు. అందుకొరకే రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రమును దేనిని చేయజాలకపోయినో దాన్ని దేవుడును చేసెను. హల్లెలూయా, హల్లెలూయా. ధర్మశాస్త్రం ఏం తెలియజేస్తుందండి? ఏది తప్పు, ఏది ఒప్పు, లేదంటే కనుక ఏ తప్పు చేస్తే ఏం పనిష్మెంట్ వస్తుంది అనేది మాత్రమే తెలియజేస్తుంది. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు నూతన నిబంధనలోనికి మనల్ని తీసుకుని వచ్చిన తర్వాత ఆయన తప్పులు ఎత్తి చూపించడం లేదు, కానీ తప్పు చేసినటువంటి వారిని కూడాను, వారందరి కొరకు కూడాను ఆయన బలియాగముగా సమర్పించుకున్నాడు తనను తానే శిలువ మీద. ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని చిందించారు. ఆయన ప్రేమ చూపిస్తున్నాడు, మన మీద కరుణ చూపిస్తున్నాడు, దయ చూపిస్తున్నాడు, జాలి చూపిస్తున్నాడు. అదే రోమీలకు రాసినటువంటి పత్రికలో ఉంటుంది, మనం ఇంకనూ పాపలమై ఉండగానే మన కొరకు ఆయన ప్రాణము పెట్టెను అని. హల్లెలూయా. నువ్వేదో చిన్నపిల్లలతోటి పేరెంట్స్ మాట్లాడుతూ ఉంటారు, నువ్వు ఫస్ట్ మార్క్స్ తెచ్చుకుంటే కనుక నీకు ఒక మంచి గిఫ్ట్ ఇస్తాను అని చెప్పేసి చెప్తారు. వాళ్ళు ఫస్ట్ మార్క్ తెచ్చుకున్న తర్వాత పేరెంట్స్ కొనిచ్చేటువంటి వారిగా ఉంటారు ఆ గిఫ్ట్. కానీ దేవుడు అలా కాదండి. మనం ఇంకను పాపములో ఉండంగానే మనందరి కొరకు కూడాను ఆయన వెల చెల్లించినటువంటి వాడిగా ఉన్నాడు. మనం ఏదో మంచివారమని, మనం ఏదో యోగ్యులమని కాదు, కానీ ఆయన కృప ద్వారానే మన యొక్క ప్రతి పాప శాపాల నుండి విడుదల దేవుడు కలగజేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి ఈ యొక్క బెతెస్దా కోనేటి ద్వారా ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు, మరి ఎక్కడెక్కడో ఎవరెవరు మనుషుల సహాయం కొరకు నువ్వు తిరిగి అలసిపోయినటువంటి పరిస్థితుల్లో నీవు ఉంటున్నట్లయితే కనుక ఈ బెతెస్దా అనేటువంటి కోనేరు అది ఏమిటి అనంటే కనుక యేసుక్రీస్తు యొక్క శిలువ దగ్గరికి నీవు రా. యేసుక్రీస్తు కార్చినటువంటి శిలువలో కార్చినటువంటి ఆ యొక్క రక్తం విలువ నువ్వు తెలుసుకున్నట్లయితే గనక నీ యొక్క ప్రతి బంధకాల నుండి కూడా దేవుడు నీకు విడుదల కలగజేసేటువంటి వాడిగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తుంది ఏంటంటే, ఆయన మొదటిగా మన మీద కరుణ చూపించేటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన బెతెస్దా అంటే హౌస్ ఆఫ్ మెర్సీ అని చెప్పాం కదా, మొదటగా ఆయన మన మీద కరుణ చూపించేటువంటి వాడిగా ఉన్నాడు. రెండవది ఆ యొక్క కోనేటిలో మరి దేవదూత వచ్చి మరి నీళ్లు కదిలించినప్పుడు అనేక మంది మరి మొట్టమొదటగా ఎవరైతే కనుక దిగుతారో వారు మాత్రమే స్వస్థత పొందుతారని ఇక్కడ తెలియజేయబడుతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు నూతన నిబంధనలోనికి వచ్చిన తర్వాత ఆయనే ఆ యొక్క కోనేరుగా మార్చబడ్డాడు. ఆయనే ఆ కోనేరుగా మార్చబడ్డాడు. ఎవరైతే నమ్మి బాప్తీసం పొంది మారు మనసు కలిగి నీటి బాప్తీసం ద్వారా ఎవరైతే ఆయన రక్షణలోనికి వస్తారో వారి మీద ఎన్నటికీ పాపమైతే ఏలుబడి చేయదు, శాపం ఏలుబడి చేయదు.
ఈ బెతెస్దా కోనేరు కూడా ఎందుకొరకు ఉన్నదేనంటే, ఆ యొక్క గొర్రెల ద్వారం దగ్గర ఆ బలికి సమర్పించేటువంటి ఆ యొక్క గొర్రెల్ని ఈ యొక్క బెతెస్దా కోనేటిలో శుభ్రం చేసేటువంటి వారు. హల్లెలూయా, హల్లెలూయా. అదే రీతిగా యేసు రక్తం అనేటువంటి ఆ యొక్క బెతెస్దా కోనేటిలో నిన్ను నువ్వు పరిశుద్ధ పరచుకోగలిగినట్లయితే గనక, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షణ పొందును, నమ్మని వాడికి శిక్ష అని దేవుని లేఖనం తెలియజేస్తుంది. బెతెస్దా కోనేటిలో కాదు, మనం కడుక్కోవాల్సింది మన పాపాలని యేసు రక్తములో. యేసు రక్తంలో ఎవరైతే ఆయన రక్తం క్రిందికి వస్తారో ప్రతి పాపశాపాలు కూడా కొట్టివేయబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అదే రీతిగా ఇక్కడ దేవదూత ఆ యొక్క నీటిని కదిలించినప్పుడు ఎప్పుడు కదిలిస్తుందా అని ఎదురు చూడాలి. కానీ ఇక్కడ ఎదురు చూడాల్సిన అవసరం లేదు. నువ్వెప్పుడు మోకరించి దేవా దేవా నా ప్రార్థన ఆలకించని నువ్వెప్పుడు మొరపెట్టినా కానీ ఆయన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సమయం ఆ సమయం అని కాదు, 24/7 నువ్వెప్పుడు మోకరించినా కానీ, అర్ధరాత్రి సమయం అని కాదు, తెల్లవారని కాదు, ఎప్పుడైనా సరే నువ్వు ఆయన సన్నిధిలో నువ్వు మోకరించి దేవా అని నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకించడానికి, నీ ప్రార్థన ఆలకించడానికి ఆయన నీ వైపు చెవియొగ్గేటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే రీతిగా ఇక్కడ 38 సంవత్సరాల నుండి కూడాను ఒక మనుష్యుడు ఎదురు చూస్తున్నాడు. ఎవరు కూడాను మరి ఆ యొక్క కోనేటి వద్దకి తీసుకువెళ్ళలేనటువంటి నిస్సహాయమైనటువంటి స్థితిలో ఈరోజు ఎవరెవరో తీసుకుని వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. దేవుడే ఆయన 2 చేతులు కూడా చాచి ఆయన నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఆయన నిన్ను ఆహ్వానిస్తున్నాడు. పాపంలో, శాపంలో, లోకంలో బ్రతుకుతున్నటువంటి నిన్ను ఆయన రక్షణ మార్గంలోనికి రమ్మని ఆయన నిన్ను ఆహ్వానిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత చూసుకున్నట్లయితే కనుక మరి యేసుక్రీస్తు ప్రభుల వారు నీ పరుపెత్తుకొని నడవమని చెప్పేసి ఆ యొక్క రోగితోటైతే గనక చెప్పారు. కోనేటిలో దించుటకు వాడు ఎవడునూ లేడు గనక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగిన ఆయనకు ఉత్తరం ఇచ్చిన యేసు నీవు లేచి నీ పరుపెత్తుకుని నడవమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకుని నడిచెను. హల్లెలూయా. ఎన్నో సంవత్సరాలు ఎదురు చూడవలసినటువంటి అవసరం లేదండి. ఆయన చిత్తములో, ఆయన ఆలోచనలో నువ్వు యోగ్యమైనటువంటి హృదయం కలిగి, యథార్థమైనటువంటి హృదయం కలిగి నీవు ఉన్నప్పుడు నిశ్చయంగా నీ జీవితంలో దేవుని కార్యాలు నువ్వు చూస్తావు. హల్లెలూయా. ఈరోజు ఈ యొక్క బెతెస్దా అనేటువంటి మరి కోనేటి ద్వారా మనం ఒక 5 విషయాలు తెలుసుకున్నాము. ఒకటి ఏంటంటే కనుక ఆ యొక్క గొర్రెల ద్వారం దగ్గర మెర్సీ ఆఫ్ హౌస్ ఆఫ్ మెర్సీ, దేవుని వద్దకు మనం వచ్చేటువంటి వారముగా ఉండాలి, మొదటిది. రెండవది ఏమిటి అనంటే కనుక మరి బెతెస్దా అనేటువంటి కోనేరు దగ్గర 5 మంటపాలు కలవు. ఆయా సమయంలో దేవదూత కోనేటి వద్ద నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడినటువంటి పిమ్మట ఎవడైతే దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. ఇక్కడ 5 మంటపాలు ఉన్నాయి. ధర్మశాస్త్రానికి సాదృశ్యం అని చెప్పాము. అయితే ధర్మశాస్త్రం యేసుక్రీస్తు ప్రభులు వారు ఎప్పుడైతే శిలువలో మరణించారో ఆ యొక్క ధర్మశాస్త్రం అనేది అయితే కనుక కొట్టివేయబడింది. కాబట్టి క్రీస్తు శిలువ క్రిందకి, క్రీస్తు రక్తము క్రిందకి వచ్చినటువంటి మనము ఇంకా మరి ఎదురు చూడవలసినటువంటి అవసరం అయితే కనుక లేదు. మరి మూడో విషయం ఏంటి అనంటే కనుక 38 సంవత్సరాల నుండి కూడాను అక్కడ ఒక వ్యాధి కలిగినటువంటి వ్యక్తి పడి ఉండను. ఎవరెవరో సహాయం చేస్తారని చెప్పేసి ఎదురు చూస్తున్నాడు. కానీ ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడే మాట్లాడుతున్నారు. నువ్వు ఎప్పుడైతే మొరపెడతావో నువ్వు ఎక్కడెక్కడికో వెళ్ళనవసరం లేదు, ఏ కోనేట్ల దగ్గరికి వెళ్ళనవసరం లేదు. నీ గదిలో, నీ ఇంటిలో, నీ గదిలో నువ్వు మోకరించి నువ్వు ప్రార్థన చేసినట్లయితే కనుక నిశ్చయంగా నీ ప్రార్థన వినడానికి దేవుడు దిగి వచ్చేటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రార్థన, నీ మొరని ఆయన చెవియొగ్గి ఆలకించేటువంటి వాడిగా ఉన్నాడు.
మరి 4వ విషయం ఏంటి అని అంటే కనుక, మరి ఎవరు కూడా సహాయకులు లేరు అని చెప్పేసి నువ్వు చెప్పాల్సినటువంటి అవసరత లేదు, ఆయనే దిగి వస్తాడనేటువంటి విషయాన్ని అయితే కనుక మనం తెలుసుకున్నాము. మరి యేసు నీవు లేచి పరిపెత్తుకున్నాడు మరి వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరిపెత్తుకొని నడిచెను. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వెప్పుడైతే మొరపెడతావో నిశ్చయముగా నీ ప్రతి అది వ్యాధి అవని, లేదంటే కనుక ఇంట్లో ఏ సమస్యలు అవని దేవుడు ఎదురు చూడాల్సినటువంటి అవసరం లేదు. నీ గృహంలో, నీ గదిలో నువ్వు ప్రార్థన చేసినటువంటి చోటనే దేవుడు దిగి వస్తాడు. దిగి వచ్చినటువంటి దేవుడు నీ ప్రతి అవసరతని కూడా తీర్చేటువంటి వాడిగా ఉంటాడు. మరి ఆయన చెప్పిన మాటకి మనం విధేయత కలిగి ఉండేటువంటి వారంగా ఉండాలి. పరిపెత్తుకుని నడవమన్నప్పుడు వెంటనే అతను ఆలస్యం చేయలా. అయ్యా ఇన్ని సంవత్సరాలు ఉన్నా నా వల్ల కాదు, నేను కొన్ని రోజులు ఉండి నేను వెళ్తానని చెప్పేసి చెప్పలేదు, కానీ వెంటనే తన పరిపెత్తుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే రీతిగా మనము కూడాను దేవుడు మాట్లాడినటువంటి సమయంలో దేవుని మాటకు మనం విధేయత కలిగి ఉండేటువంటి వారముగా ఉండాలి. మరి ఈ 5 కార్యాలు గనక మనం చేసినట్లయితే గనక దేవుడు నిశ్చయముగా మరి పంచకాండాలకి సాదృశ్యమైనటువంటి యొక్క ధర్మశాస్త్రం కొట్టివేసి నీ కొరకు నా కొరకు కూడా శిలువ యాగముగా, బలి యాగముగా మాటి మాటికి చెల్లించాల్సినటువంటి ఆ గొర్రెలు, పశువులు, పొట్టేళ్ల యొక్క రక్తానికి బదులుగా ఆ గొర్రెల ద్వారము గుండా యేసుక్రీస్తు ప్రభుల వారు వెళ్ళి శిలువ బలియాగముగా సమర్పించుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల నువ్వు ఎలాగూ తప్పించుకుందువు అని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుని రాకడ సూచనలు అంతటా అన్ని చోట్ల జరుగుచున్నవి. సమస్తము కూడా మనం చూస్తూనే ఉన్నాము. నిర్లక్ష్య స్వభావంతో ఉండడానికైతే కనుక వీల్లేదు. ఎందుకొరకనంటే కనుక ఒకప్పుడు ఈ యొక్క సామాజిక మాధ్యమాలు లేనప్పుడు మరి డైరెక్ట్గా వెళ్ళి ఆ మందిరాల్లో వినాల్సినటువంటి అవసరం ఉండేది. కానీ కొంతమందికి వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో, లేదంటే సమీపంలో మందిరాలు లేనటువంటి మరి సందర్భాల్లో ఈ యొక్క సామాజిక మాధ్యమాల ద్వారా మరి ఎంతోమంది దైవ సేవకులు ఎంతో ప్రయాస కోర్చి మరి దేవుని యొక్క మాటలు తెలియజేస్తున్నప్పుడు మరి దేవుని మాటలకి చెవి ఎగ్గేటువంటి వారముగా ఉండాలి. ఇంకను మీలో ఎవరైనా కానీ మరి రక్షణ పొందుకోలేనటువంటి వారు ఉన్నట్లయితే కనుక త్వరపడండి. ఆయన గుమ్మములోనే ఉన్నాడు. ఆయన రాకడ సూచనలు అన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి మరి ఏ క్షణమో ఏ గడియో తెలియదు. ఆయన రాకడ ముందు జరిగినా, మన పోకడ ముందు జరిగినా ఉండాల్సింది నిశ్చయముగా ఆయన దగ్గర మాత్రమే. ఆ విషయాన్ని అయితే కనుక మర్చిపోవద్దు. మరి ప్రార్థన చేసుకుందాము. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములైనా మహాపరిశుద్ధుడ, మహాగణుడ, గొప్ప దేవానికే వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికే స్తుతులు, స్తోత్రాలైనా. అవునయ్యా, ఆ యొక్క బెతెస్దా కోనేటి దగ్గర నాయన నా తండ్రి ప్రభా, అయ్యా దేవుని దూతగానైనా నా తండ్రి ప్రభా, అయ్యా ఆ యొక్క నీటిని కదిలించడానికి తండ్రి ప్రభా మీరు వచ్చినప్పుడు నాయన నా తండ్రి ప్రభా, అయ్యా తండ్రి ఎవరైతే మొదటగా దిగుతారో తండ్రి ప్రభా ఈ యొక్క కోనేటిలో తండ్రి కొంతమంది మాత్రమే తండ్రి ప్రభా, అయ్యా తండ్రి 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 వారు నాయన నా తండ్రి స్వస్థత నొందేటువంటి వారుగా ఉన్నట్లుగా ఉన్నారయ్యా. అవునయ్యా, కానీ మీరు ఎప్పుడైతే అయ్యా తండ్రి శరీరము ధరించుకున్నటువంటి వాడిగా, మానవ స్వరూపిగా తండ్రి మీరు భూమి మీదకి వచ్చారో తండ్రి, మీ యొక్క విలువైనటువంటి రక్తాన్ని చిందించారో తండ్రి, అయ్యా మీ యొక్క అయ్యా శరీరాన్ని తండ్రి ప్రభా ఆ యొక్క సిలువకి దిగ్గొట్టబడ్డారో తండ్రి ప్రభా, అయ్యా మా యొక్క ప్రతి పాప శాపాలు కూడా కొట్టివేయబడ్డాయ్యా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. ఇంకా మేము తండ్రి ఆ కోనేటి కొరకు ఎదురు చూడాల్సినటువంటి అవసరం లేదయ్యా. ఆ కోనేటి దగ్గరే తండ్రి నిరీక్షణతోటి ఉండాల్సినటువంటి అవసరం లేదయ్యా. ఎందుకొరకంటే తండ్రి మీరే మా కొరకు దిగి వచ్చినటువంటి దేవుడిగా ఉన్నాడయ్యా. ఆ కోనేటితోటి పని లేదయ్యా తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆ యొక్క గొర్రెల ద్వారము కూడా తండ్రి ఇంకా ఏ ఒక్క గొర్రె కూడా వెళ్ళకూడదని తండ్రి, అయ్యా వదకు తేబడినటువంటి
గొర్రెగా అయా బొచ్చు కత్తిరించి వాని ఎదుట తండ్రి మౌనముగా తండ్రి గొర్రె ఏ రీతిగా ఉంటుందో అదే రీతిగా తండ్రి అయ్యా నేను దూషిస్తున్నటువంటి వారి ఎదుట, నేను హింసిస్తున్నటువంటి వారి ఎదుట మౌనముగా భరించి సహించి తండ్రి చిత్తాన్ని నెరవేర్చినటువంటి గొప్ప దేవుడు నీవయ్యా. ఎందుకొరకంటే నశించి నరకాగ్ని గుండానికి ఏడవబడవలసినటువంటి మమ్మల్ని తండ్రి ప్రభా అయ్యా మీతో కూడా తండ్రి ప్రభా ఆ యొక్క పరలోక రాజ్య పట్టణములో తండ్రి ప్రభా అయా స్థలము సిద్ధపరచి వెళ్ళినటువంటి గొప్ప దేవానికి స్తుతులు స్తోత్రాలనైనా అయ్యా. పరిశుద్ధుడానికి స్తుతులు స్తోత్రాలయ్యా. నిస్సహాయమైనటువంటి స్థితిలో 38 సంవత్సరాల నుండి పడి ఉన్నటువంటి అయ్యా రోగిలాగా తండ్రి ప్రభా అయ్యా ఆయన చెప్తున్నాడు కదయ్యా, ఎవరు నన్ను కోనేటి దగ్గరికి తీసుకెళ్లే వాళ్ళు లేరని. అటువంటి నిస్సహాయమైనటువంటి స్థితిలో మనుషుల సహాయం కొరకు మనుషుల యొక్క తండ్రి ప్రభా అయ్యా మనుషుల మీద ఆధారపడి ఎంతమంది బిడలైతే తండ్రి ప్రభా ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా అయ్యా ఉన్నారో అట్టి వారందరి దగ్గరికి నాయన నా తండ్రి అట్టి వారందరి ప్రార్థన తండ్రి ప్రభా మీరు ఆలకించండి అయ్యా, అంగీకరించండి అయ్యా. 38 సంవత్సరాల నుండి పడి ఉన్నటువంటి రోగి అద్దకి దిగి వచ్చినటువంటి గొప్ప దేవా ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా నిస్సహాయమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి అయా నీ ప్రజల యొద్దకి కూడా అదే రీతిగా తండ్రి అయా మీరు వెళ్ళి వారి మరలను మీరు ఆలకించండి అయ్యా, వారి జీవితాలను మీరు మార్చండి, వారి జీవితాలను బాగు చేయండి అయ్యా. అయ్యా ఎలాంటి నిస్సహాయమైనటువంటి స్థితిలో పడిపోయినటువంటి స్థితిలో వారి జీవితాలు ఉన్నప్పటికీ కూడా తండ్రి ప్రభా మరలా తిరిగి లేవనెత్తండి అయ్యా, మరలా ఉజ్జీవింపజేయండి అయ్యా, మరలా జీవం కలుగజేయండి అయ్యా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. ఏ బలహీనతలు కూడా ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా ఈ యొక్క జీవము కలిగినటువంటి మాటలు వింటున్నారో తండ్రి ప్రభా అయ్యా తండ్రి 38 సంవత్సరాల నుండి పడి ఉన్నటువంటి రోగి యొద్దకి అయా మీరు వచ్చినటువంటి దేవుడు అయ్యా. అదే రీతిగా తండ్రి ప్రభా అయా మీ యొక్క బిడ్డల యొక్క ప్రార్థనలు మీరు ఆలకించండి తండ్రి ప్రభా. వారి జీవితాల్లో నూతనమైనటువంటి కార్యములు తండ్రి ప్రభా అయా మీరు జరిగించండి అయా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. వారి జీవితాలు మార్చబట్టకు, వారి జీవితాలు కట్టబట్టకు కృప చూపించండి అయా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన మీరు రాకడ బహు సమీపంగా ఉన్నదని తండ్రి మీరు తెలియజేస్తున్నారు తండ్రి. మీరు రాకడ కొరకు సిద్ధపడేటువంటి వధువు సంఘముగా తండ్రి ప్రభా ఎవరైతే తండ్రి ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా ఏకీభవిస్తున్నారో తండ్రి ప్రభా వారందరి జీవితాలు అయా లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబము కూడా తండ్రి ప్రభా నీ కొరకు కట్టబొట్టకు తండ్రి ఆయతపరచుటకు కృప చూపించమని తండ్రి అయా నీ రాకడలో అయా ఎత్తబడే సంఘముగా తండ్రి ప్రభా అయా తండ్రి మేమందరము కూడా ఉండుటకు కృప చూపించమని, నీ రాకడ ఆలస్యమైతే నీ చిత్తమైతే మరి ఒక మారు ఇటు రీతిగా కూడుకొని నేను స్తుతించడానికి, నీ నామాన్ని మహింపరచడానికి, జ్ఞానపరచడానికి కృప చూపించమని నజరుడని యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయినటువంటి దేవుని దయ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి ఈ భూలోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు నూతనమైనటువంటి కార్యములు జరిగించునుగాక. ఆమెన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాది కార్యములు అనంత నాశనం ప్రవేశనం సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ లోడ్ అండి అందరికీ. ప్రైజ్ లోడ్. దేవుని నామ పేరిట వందనాలు తెలియజేస్తున్నాను.